Subscribe to Color Frames. టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రావిడెంట్ ఫండ్ కేసులో ఊతప్పపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై వారెంట్ జారీ అయింది. దీంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ గోపాల్ రెడ్డి సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పులికేశీ నగర్ పోలీసులను కోరుతూ గోపాల్ రెడ్డి వారెంట్ జారీ చేశారు. ఊతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల జీతాల నుంచి పీఎఫ్ సొమ్మును వారి పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదని ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే ఈ కేసు మొత్తం ఖరీదు 23 లక్షలు మాత్రమే. డిసెంబర్ 4న ఊతప్పపై వారెంట్ జారీ చేయాలని కమిషనర్ రెడ్డి పోలీసులను కోరగా ఊతప్ప అడ్రస్ మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు అతని కొత్త అడ్రస్ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా వెలుగొందాడు రాబిన్ ఊతప్ప. ఎంతటి భీకరమైన బౌలర్ ని అయినా ఈజీగా ఎదుర్కొనేవాడు. బంతి స్పీడ్ ను ముందే అంచనా వేసి అడుగు ముందుకేసి బాదితే బంతి స్టాండ్స్ లో కూర్చునేది. తొలి టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప విధ్వంసం ఇంకా కళ్ల ముందే కనిపిస్తోంది. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు ఈ మాస్టర్ పీస్. అంతేకాదు అంతర్జాతీయ టీ20లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయ బ్యాటర్ గా రాబిన్ ఊతప్ప రికార్డులోకెక్కాడు. 2006లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రాబిన్ ఊతప్ప వన్డే ఫార్మాట్ లో ప్రవేశించాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ లోనూ ఊతప్ప తన టాలెంట్ చూపించాడు. 2014లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.